We shall all kneel in the presence of God. Invite Jesus Christ among us. ఆరాధనా ఆరాధనా ఆరాధించేదం ఆత్మదేవామిమ్ము ఆరాధించేదం ఆత్మదేవామిమ్ము ఆరాధనా 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 ఆరాధించేదం త్రియేక దేవామిమ్ము. చేతులు రెండు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రేజింగ్ అప్ అవర్ వాయిసెస్ వి షల్ ప్రైజ్ అండ్ థాంక్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వి లవ్ యు డాడీ. వి అడోర్ యు లార్డ్. We worship you, Master. Thank you, Jesus. Hallelujah. 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 తండ్రి దేవానికి ఆరాధన, యేసయ్యానికి ఆరాధన, ఆత్మదేవానికి ఆరాధన, త్రిత్వైక దైవానికి ఆరాధన. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. Hallelujah. Shiva Barabarikara Sarikara Vastabaraba. Take control of everything, O Master Lord Jesus. Hallelujah. 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 Shiva Barabarikara Sarikara Puramarikara. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. Shall we all stand in the presence of God? అందరం కూడా దేవాది దేవుడి సన్నిధిలో లేచి నిలబడి చేతులు జోడించి శిరములు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములనైనా. మంచి వాడ, మంచి చేయువాడ, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో ప్రభ మరొకసారి నీ సన్నిధానంలో ప్రభ నాతోనూ మా అందరితోనూ మాట్లాడాలని ఇష్టపడుతున్న దేవా, నీకు వందనాలు. విలాప వాక్యంలో వాక్యం పలుకుతుంది, ప్రతి ఉదయం నేను వెతుకు వారిపైన నీ కృప వర్షం వలె కుమ్మరిస్తానన్నావు. నీ ప్రేమ ఎండిపోలేదు, నీ కరుణ సమసిపోలేదని చెప్పావు ప్రభా. ఎడబాయని నీ ప్రేమతో అయ్యా మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి రప్పవి నీవు కాదు ప్రభా. మా అందరితో మాట్లాడి నీవు మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ మరియమ్మ కోసం ప్రార్థించండి. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనందరినీ ఇక్కడ పిలిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. దేవుడి యొక్క వాక్యం మనం విందాం. కొద్దిసేపు వాక్యం విన్న తర్వాత ఆరాధనలో పాల్గొని తర్వాత పూజా బలిలో పాల్గొందాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం నేను కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు నాకు ఇచ్చిన వాక్యం మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ఫ్రమ్ ది బుక్ ఆఫ్ మీకా chapter 7 verse 18. Today God speaks to all of us in through this word of God. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. వాక్యాన్ని విందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ప్రభు నీ వంటి దైవము లేడు, నీ వంటి దైవము లేడు. చప్పట్లు కొడదామా దేవుడికి? హల్లెలూయా. ప్రభు నీ వంటి దైవం అసలుకి లేనే లేడు. ఏమంటున్నాడంటే ప్రాణముతో మిగిలియున్న జనాలు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రాణాలతో ఉన్నారండి?
ప్రైజ్ ది లార్డ్. పక్కన ఉన్న వారికి చెప్పండి, కొంతమంది అయితే జీవం లేనట్టే కూర్చున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం జీవము గల దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చామండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే జీవంతో ఉండాలి, ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్లీజ్ ఒక్కసారి స్మైల్ చేయరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రాణముతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు, తప్పులను మన్నిస్తావు, మా మీద సదా కోపింపవు. అలా కోపం పెట్టేసుకుని అలాగ నువ్వు ఉండవు, సదా కోపింపవు. మమ్మలను కరుణించుటయే నీకు ఆనందము. నీకు యొక్క ఆనందం ఉంది దేవా, అది ఏంటంటే మా మీద కరుణ చూపించటమే. హల్లెలూయా. 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 చూడండి, దేవుని యొక్క మనస్సు మనం చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఆలోచనకు చూద్దాం. మన ఇష్టారాజ్యంగా మనం తిరుగుతున్నా, మన ఇష్టం వచ్చినట్లు మనం వెళ్ళిపోతున్నా, మన దేవుడికి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా, ఆయన నిర్లక్ష్యం చేసిన అనేక సార్లు కోపానికి రేపిన ఆయన మీద, అయినప్పటికీ బైబిల్లో ఒక మాట ఏం చెప్తున్నాడంటే, నేను సదా కోపించను, అసలు నీలాంటి దైవమే లేడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎవరికైనా తప్పు చేస్తే మనము, లేదా ఎవరికైనా కోపాన్ని తెప్పిస్తే వాళ్ళు 1-2 సార్లు మన్నిస్తారండి, అంతే. తర్వాత ఆ కోపంతో వాళ్ళు మనల్ని వదిలివేయవచ్చు, లేదా మనకి దూరంగా వెళ్ళిపోవచ్చు. బట్ జీసస్ క్రైస్ట్, ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, టుడే వి విల్ సీ హూ ఈస్ దిస్ జీసస్ క్రైస్ట్. అసలు యేసయ్య ఎవరు, ఆయన నీకు నాకు ఏమవుతాడు. చాలా సందర్భాల్లో దేవాది దేవుడి సన్నిధికి చిన్న అవసరతల కోసం వస్తూ ఉన్నాం, కానీ అసలు దేవాది దేవుడికి మనస్సు ఏముంది. ఆయన చెప్తున్నాడు, మీకా చెప్తున్నాడు, నీ వంటి దైవమే లేడు. అవునా? హల్లెలూయా. ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు, పైన ఆకాశంలో కానీ, కింద భూమిలో కానీ, భూమి కింద ఉన్న సముద్రంలో కానీ, ఏ వస్తువు యొక్క ప్రతిరూపంలో కానీ, విగ్రహంలో కానీ దేవుడు లేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనలా ప్రేమించే దేవుడే లేడు, ఆయనలా క్షమించే దేవుడే లేడు. హల్లెలూయా. కదా, చాలా మంది కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ కదా, గన్నుతో కాలిస్తే గన్నుతో కాల్చేయాలి కదా. ఇదంతా కూడా లోక మనుషులు, లోకాలు ఏర్పాటు చేసిన దైవాల యొక్క వాళ్ళ చరిత్ర మనం చూస్తున్నాం. కానీ దేవాది దేవుడు యేసుప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తుంటే అసలు ఆయన ఆలోచన చూడండి. మనం చూస్తాం, 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో చాలా చక్కటి మాట యేసుప్రభు గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. ఇఫ్ యు ఓన్లీ నో హూ ఇస్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, not only a God who is a beneficial God for all to meet all your needs, at the same time he is the God who is taking you to the eternal kingdom. He is a God who is giving you salvation. He is a God who is also asking you to come to his rescue so that we will be delivered from so many things of the Satan. Hallelujah. అనేక రకమైన సాతాను క్రియల నుండి మనను మనం విడిపించుకోవడానికి యేసయ్య దగ్గరికి నీవు నేను వెళ్ళాలి. వాక్యం చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు. ఏలనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగము జీవితం నుండి, మన గతంలో మన పూర్వీకుల నుండి మనకు ఒక జీవితం లభించిందండి. పేతురు గారు ఏమంటున్నారంటే అది నిరుపయోగమైన జీవితం. హల్లెలూయా. వేస్ట్ జీవితం అది. ఆ వేస్ట్ జీవితం అంటే పాత ఆచారాలు, పాత అనుభవాలు, పాత దేవతలు, పాత పద్ధతులు అన్నీ కూడా, అదంతా కూడా నిరుపయోగమైనది. ఇట్ ఇస్ ఎ వేస్ట్ అని బైబిల్లో దేవాది దేవుడు చెప్తున్నాడు. చదవమ్మా. నిరుపయోగమగు జీవితం నుండి మీకు విముక్తి లభింప చేయుటకు, అలాంటి జీవితం నుండి నీకు ఒక విముక్తి కావాలి. యు మస్ట్ బి డెలివర్డ్ ఫ్రమ్ దట్ సార్ట్ ఆఫ్ లైఫ్. అలాంటి జీవితం నుంచి విముక్తి కావాలి అంటే యేసు ప్రభు ఏం చేశాడో చూద్దాం. ఏమి అర్పింపబడునో మీకు తెలియను, అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి
బంగారము వంటిది కాదు. అది ఆ అర్పణ ఒక వెండి బంగారం వంటిది కాదు. చాలా మంది మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, మంచిదే. కొంతమంది పాప పరిహారార్థం కోసము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్నదానం, వస్త్రదానము, లేదా ఏదో ఒక దానం చేసేసి, డబ్బు దానం చేసేసి అదే గొప్ప అనుకుంటారు. కానీ యేసయ్య నీ కోసం నా కోసం ఏం దానం చేశాడో ఈరోజు మనం చూద్దాం. చదవయ్యా. నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. చెప్పండి కొడతాం దేవుడికి. హల్లెలూయా. యు ఆర్ డెలివర్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. అమూల్యమైన రక్తం చేత నీవు నేను విడుదల పొందాం. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు లేదా అపవాది ఒకలాంటి కన్ఫ్యూజన్ లో మనకు పెట్టేస్తుంటాడు. నీ పాపాలు క్షమింపబడ్డాయా, నువ్వు ఇంకా మారు మనసు పొందావా, లేదా పశ్చాత్తాప పొందావా అని రకరకాల కన్ఫ్యూజన్లు పెట్టేస్తాడు. ప్రియ బిడ్డలారా, బైబిల్ చెప్తుంది నీవు నేను గొర్రె పిల్ల రక్తం చేత మనం కడగబడి మనం విముక్తులం అయ్యాం, లేదా విడుదలయ్యాం, లేదా విమోచించబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ వెన్ వి ఆర్ క్లెన్స్డ్ ఇన్ ద ప్రెషియస్ బ్లడ్, అది మామూలుగా రక్తముతో కాదు. పాత కాలంలో ఒకవేళ ఏదైనా పాపం చేస్తే దానికి పర్యవసానంగా ఒక మంచి గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని స్లాటర్ చేసేసి, లేదా దాన్ని చంపేసేసి ఆ రక్తాన్ని బలిగా ఇచ్చేసి తృప్తి చెందేవాళ్ళు. అది తాత్కాలికమే. కానీ యేసు ప్రభు నీలాంటి దేవుడు లేడు అని ఎందుకు చెప్తున్నాడు మీకంటే, నీ కోసం నా కోసం తమ అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, అంటే ఎటువంటి స్పాట్స్ లేదు, బ్లెమిష్, ఎటువంటి మురికి కానీ మలినం కానీ లేని పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన నీ కోసం నా కోసం ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్నిటి నుండి, అన్ని సాతాను యొక్క బంధకాల నుండి, పాపం నుండి, శాపం నుండి, బలహీనతల నుండి, పూర్వీకుల నుండి వచ్చిన అన్ని రకమైన నిరుపయోగ జీవితం నుండి నీవు నేను ఈ రక్తం ద్వారా కడగబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి తెలుసు యేసయ్య నీ కోసం రక్తం చిందించాడని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఒకళ్ళు చెప్తున్నారు, అంతగా రక్తం చిందించాలా, అంతగా చావాలా, అంతగా దెబ్బలు తలగాల? నేను చెప్తాను అవును అని చెప్తాను. మనము భయంకరమైన ఊబిలో ఉన్నప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి కావలసిన విముక్తి కోసం ఆయన తన ప్రాణ త్యాగం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీకా చెప్తున్నాడు, నీ వంటి దేవుడే లేడు. ఇక్కడ కూర్చున్న మన అందరిలో మనం చెప్పగలమా మనకి యేసయ్య వంటి దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని? హల్లెలూయా. చాలా మందికి చాలా దేవుళ్ళు ఉన్నారండి. కొంతమందికి మనుషుల దేవుళ్ళు అయితే, కొంతమందికి డబ్బు దేవుడు, కొంతమందికి కోపం ఒక దేవుడు, కొంతమందికి తాగుడొక దేవుడు. మనుషులన్నా వదులుకుంటారు, దైవాన్ని వదులుకుంటారు, కానీ బాటిల్ని మాత్రం వదులుకోవడం కష్టం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమందికి ఒక లవ్ అఫేర్ ఒక దైవంగా మారిపోతూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది, నీకు యేసు ప్రభు చేసిన త్యాగం కంటే లోకంలో ఎవరు ఏ త్యాగం చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. అసలు ఈ దేవాది దేవుడు ఎందుకు వేరే దేవుళ్ళతో సమానం కాదు, వేరే వాళ్ళతో పోల్చదగిన వాడు ఎందుకు కాడని మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చాలా జాగ్రత్తగా విందాం. ఈరోజు వాక్యాన్ని మన హృదయంతో విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఒక చక్కటి వాక్యం ఉంటుంది, చదువుదాం, విన్నమ్మా. తాను పుత్రులని పిలుచువారు, తాము పుత్రులని పిలుచువారు రక్త మాంస పూరితల మగు శరీరము కలవారగటచే. చూడండి, యేసయ్యకి ఒకటి తెలుసు, తన బిడ్డలందరూ కూడా రక్త మాంసములు కల శరీరము కలవారని ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎంతమంది దేవుడు బిడ్డలు ఉన్నారు? చేతుల పైకెత్తా. పక్కన ఉన్న వారికి చెప్పండి, నేను దేవుడు బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, చాలా సందర్భాల్లో మనం దేవుడు బిడ్డలుగా ప్రదర్శించలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసి క్రీస్తు బిడ్డలను కూడా కొంతమంది అనుకోలేరు, అంత భయంకరంగా. కానీ దేవుడు అంట, యేసుప్రభు అంట, తన పిలిచిన వారు, పుత్రులని పిలిచిన వారు రక్త మాంసములతో ఉన్నారు అని తెలుసుకొని, చదవమ్మా, ఏం చేశాడు? తానును వారి వలె అగుటయే కాక, తానును వారి వలె అగుటయే కాక. హల్లెలూయా. నీ కోసం వేరే దేవుడు మానవ రూపం దాల్చాడా? హల్లెలూయా. నీ కోసం మరొక దేవుడు తిరిగి నీ కోసం వస్తానని చెప్పాడా?
నీ కోసం మరొక దేవుడు చనిపోయాడా? హల్లెలూయా. నీ కోసం మరొక దేవుడు శాపమయ్యాడా? నీ కోసం మరొక దేవుడు మన పాపాలన్నీ తీసుకున్నాడా? మన ప్లేస్లో మనం ఉండాల్సిన ప్లేస్లో ఇంకొక దేవుడు ఎవరైనా ఆ ప్లేస్ని తీసుకున్నారా? తన పుత్రులని పిలిచు బిడ్డలు రక్త మాంసంలో ఉన్నారు, బలహీనంలో ఉన్నారు, పాపపు ఊపిలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దారి తప్పి తిరుగుతున్న గొర్రెల వలె అయిపోయారు అని తెలుసుకొని ప్రియ బిడ్డలారా, ఆయన కూడా ఏం చేశాడంటే మన వలె మానవ రూపం ధరించి, హల్లెలూయా హల్లెలూయా, చదవమ్మా. వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యాను. తాను కూడా భాగస్వామి అయ్యాను. ఎందుకు అయ్యాడు? ప్రైజ్ ది లార్డ్. ఇదంతా మన అందరికీ తెలుసు. లోకంను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు పంపించాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఉన్నారు, ప్రాణత్యాగం చేశాడు, చనిపోయాడు, అందరికి తెలుసు. కానీ వాట్ ఫర్ జీసస్ కేమ్, ఎందుకు ఇక్కడికి వచ్చాడు? మీరు జాగ్రత్తగా ఈరోజు గమనిస్తే అక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఏం రాయముందో చదవమ్మా. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింప చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నశింప చేశాడు? హల్లెలూయా. నశించటం అంటే ఏంటండి? నశించింది మళ్ళీ తిరిగి వస్తుందా? డిస్కార్డెడ్, పూర్తిగా పోయింది. మన మీద అధికారం, మృత్యువు పైన ఉన్న అధికారం కూడా మనమే జాగ్రత్తగా ఉన్న. చాలామంది చెప్తారు ఎవరో ఏదో చేశారేమోనండి అందుకే మాకు ఈ కష్టం వస్తుంది. కొంతమంది చెప్తారు, ఒకళ్ళు చెప్తున్నారు ఉద్యోగం చేతికి వచ్చిందాక వస్తుంది అక్క, కానీ హఠాత్తుగా ఉద్యోగం ఎవరో తీసేసుకుంటారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని నవీనాలు చేసినా, ఎన్ని డివోషన్లకు నేను పోయినా, ఎంత కష్టపడినా ఇదే జరుగుతుంది అక్క. హల్లెలూయా హల్లెలూయా. కానీ బైబిల్లో నువ్వు యేసు ప్రభు దేవుడని విశ్వసించినప్పుడు, యేసు ప్రభే దేవుడని విశ్వసించినప్పుడు రెండు ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి యేసు ప్రభు దేవుడని విశ్వసించాలి, రెండోది యేసు ప్రభు ఏ దేవుడని విశ్వసించాలి. హల్లెలూయా హల్లెలూయా. అందరి దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవుడు ఏం చేశాడంటే మృత్యువుపై గల అధికారము సైతాను తన మరణం ద్వారా నశింపచేశాడు. హల్లెలూయా హల్లెలూయా. He totally discarded, he totally removed the influence of Satan in our life. Amen. Hallelujah. సాతానికి మన పైన ఎటువంటి అధికారం లేదు. పైగా ఇంకేముందో వాక్యం చదవయ్యా. తద్వారా మృత్యు భయము చేత, చూడండి, ప్రతి మనిషి కూడా ఏదో ఒక భయంతో జీవిస్తున్నాడు. పుట్టు క్రైస్తవుడు కూడా పొట్టు క్రైస్తవుడుగా మారి భయంతోనూ ఆందోళనతో జీవించడానికి దేవుడు పిరికితో కూడిన ఆత్మను మనకి ఇవ్వలేదు. ఏదో ఒక భయం, ఎవరో ఏదో చేశారని భయం, ఏదో అవుతుందని భయం, ఏదైనా చేయకపోతే ఏమైనా అవుతుందన్న భయం కదా, రకరకాల భయం. బైబిల్ ఏం చెప్తుందంటే తద్వారా మృత్యు భయం. చదవయ్యా. మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వము గడిపిన వారికి, జీవితమంతా కదా, చాలా మంది ఇక్కడ కూర్చున్నారు ఏదో ఒక స్లేవరీలో, ఏదో ఒక భయంలో, ఏదో ఒక బానిసత్వంలో. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి సిలువ పైన వేలాడిన యేసు ప్రభు చేసిన గొప్పతనం మనం ఈరోజు చూద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు అల్లాటప్ప దేవుడు కాదండి, ఆయన నిజమైన దేవుడు ఉన్నాడు. పైన ఆకాశంలో కానీ కింద భూమిలో కానీ ఆయన వంటి దేవుడు లేనే లేడు. హల్లెలూయా హల్లెలూయా. జీవితం అంతా నీ జీవితంలో ఉన్న ప్రతి బానిసత్వము నుండి, హల్లెలూయా, ఆయన ఏం చేశాడంటే చదవయ్యా. బానిసత్వం గడిపిన వారికి, బానిసత్వము కలిగిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లా చేశాడు. చెప్పండి కొడతాం దేవుడికి. హల్లెలూయా. ఇంకా మనకి ఏ బానిసత్వం లేదు, ఏ స్లేవరీ లేదు. we need not be under the clutches of sin, we need not be under the clutches of power of the darkness, we need not be under the clutches of Satan. శాపం నుండి కానీ, పాపం నుండి కానీ, బలహీనతల నుండి కానీ, సైతాను నుండి ఆయన జీవిత కాలమంతా మనల్ని విడుదల చేశాడు. హల్లెలూయా. నువ్వు మంగళవారం మెట్టు కూడా చర్చకు వస్తేనే నీకు విడుదల కాదు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి యేసయ్యని నీవు రక్షకుడిగా స్వీకరించిన ద వెరీ మూమెంట్ మై డియర్ బిలవ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, the very second when you receive Jesus Christ, he says, I have delivered you for the lifetime. Hallelujah, hallelujah. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నా లైఫ్ టైం మనకి ఇస్తుందండి. ప్రతి సంవత్సరం మనం ప్రీమియం కట్టాలి. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నువ్వు నన్ను స్వీకరించిన మరుక్షణం నేను జీవిత కాలం అంతా, నీ జీవితం అంతా కూడా అపవాదిని పూర్తిగా విమోచించుట అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెలివరింగ్? విమోచించుట అంటే సరి అయిన వెల చెల్లించి నేను విడుదల చేయుట. హల్లెలూయా. హి పేడ్ ద ఎగ్జాక్ట్ ప్రైస్. What is required for the deliverance of a person's soul, that is what Jesus Christ has done. Praise the Lord. Hallelujah. హోషేయ అన్న ఒక ప్రవక్త ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. దేవాది దేవుడు ఆ బిడ్డకు ప్రత్యక్షమై చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఒక వ్యభిచారం చేస్తున్న ఒక సహోదరి ఉంది, ఆమెను నువ్వు వివాహము చేసుకోమని చెప్పాడు. బైబిల్ చెప్తుంది ఆ ప్రవక్త వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ ప్రవక్తలలో ఆ ప్రవక్త భార్యకు మార్పు రాలేదు. ఆమె తిరిగి అదే వృత్తిలో ఉంది. దేవాది దేవుడు చెప్పాడు కనుక ఈ ప్రవక్త పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు అతను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి చూస్తున్నాడు భార్య ఇంట్లో లేదు. ఏమైంది భార్య అని చెప్పి అంతా తిరిగినప్పుడు ఆమె ఆల్రెడీ ఒక వ్యక్తి దగ్గర ఉంది. ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఈమెని నేను కొనుక్కున్నాను, నువ్వు ఈమె తిరిగి కావాలంటే నీకున్నదంతా కూడా ఇచ్చేసి ఈమెను తీసుకొని వెళ్ళు. ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే తనకున్నదంతా అమ్మివేసి డబ్బులు నగలు అన్నీ తీసుకొచ్చి ఆమెను విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవర్తనలో మార్పు రావడానికి తన పూర్తిగా అన్నిటినీ కోల్పోవాల్సి వచ్చింది. ఆ ప్రవక్త కంటే గొప్పవాడైన దేవాది దేవుడు సరి అయిన వెల చెల్లించి తన రక్తాన్నే ధారపోసి, అందుకనే మీకు అంటున్నాడు, నీ వంటి దేవుడు లేనే లేడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు వచ్చే పాట, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్పండి, ఎవరైనా ఉన్నారా? మన కోసం ప్రాణం పెట్టి మన పాపాన్ని కడిగేసి మనం క్షమించి మన ఇష్టారాజ్యంగా మనం తిరుగుతున్నా, నాకు ఇష్టం వచ్చిందే నేను చేసిన, ఆయన చెప్పింది అసలుకే చేయకపోయినా ఆయన మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవిత సరైన వెల చెల్లించి మీకు సత్యం ఈరోజు చెప్పదలుచుకున్నా. సెయింట్ ఆంథోనీ మెట్టిగూడ చర్చ్లో కూర్చొని వింటున్న వాక్యం వింటున్నవారు, నించున్నవారు, బయట నుంచి తొంగి చూసిన వాళ్ళందరికీ సత్యం చెప్పదలుచుకున్నా. ఇఫ్ యూ డోంట్ ఎంటర్టైన్, ఇఫ్ యూ డోంట్ ఎంకరేజ్, ఇఫ్ యూ డోంట్ ఇన్వైట్, Satan has no guts to enter into your life. Amen. Hallelujah. నువ్వు ప్రోత్సహించకపోతే, నువ్వు ఆహ్వానించకపోతే, నువ్వు అంగీకరించకపోతే సాతానికి నీ దగ్గరికి వచ్చే ధైర్యము కానీ దమ్ము కానీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆడికి తెలుసు మన మీద యేసయ్య జీవిత కాలమంతా తన రక్తాన్ని ఉంచాడు. ఆమెన్. హల్లెలూయా. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదండి, నువ్వు బ్రతికి దినములన్నీ తన రక్తంతో నేను ప్రోక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కీర్తన 94:14 వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రభు తన జనుల చెయ్యి విడువడు, తన జనుల చెయ్యి విడువడు, తన జనుల చెయ్యి విడువడు. తాను ఎన్నుకున్న ప్రజలను 17 సంవత్సరాల నుంచి వాక్యం బోధిస్తున్నానండి. నా జీవిత సాక్ష్యంగా నేను చెప్తున్నాను. చాలా సందర్భాలు నేను ఒకవేళ ఆయనను వదిలేసి వెళ్ళిపోయానేమో, కానీ నన్ను పట్టుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నా దేవుడు నా చెయ్యి విడవలే. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముకున్న చాలా మంది నన్ను నట్టేట ముంచి వెళ్ళిపోయారు. నేను చూస్తున్నాను వాళ్ళందరూ నాతో ఉంటారు అని అనుకున్న వ్యక్తులు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు.
నా మట్టుకు నేనే యేసయ్యా నీ సేవ జీవిత కాలం అంతా చేస్తానని చెప్పిన సందర్భాల్లో కష్టం, బాధ, దుఃఖం, కన్నీరు, వేదన వచ్చినప్పుడు యేసయ్యా నేను ఇంకా నీ సేవ చేయలేను అని ఒక్కొక్కసారి బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నాయండి. కానీ ప్రియ బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన అంటున్నాడు తన జనుల చెయ్యి విడవడు. చెప్పండి కొడదాం దేవుడికి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నేను వదిలేశాడు అనుకుంటున్నావేమో, మీకు ఒక సత్యం చెప్తున్నాను. దేవుడు మనం పట్టుకోవటం మొదలు పెడితే ఏ శక్తి కూడా ఆయన చేతి నుండి మనం విడిపించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి నువ్వు విడిచి వెళ్ళిపోవాలనుకున్నా, నువ్వు ఆయన చిత్తం చేయకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నా, నినేవే ప్రజల విషయంలో యోనా వెళ్ళిపోవాలనుకుంటున్నా, ముక్కు పట్టుకొని చెవి పట్టుకొని పిండి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన చెయ్యి విడవని దేవుడై ఉన్నాడు. తర్వాత తాను ఎన్నుకున్న ప్రజలను, జాగ్రత్తగా వినండి, ఆయన వంటి దేవుడు మనకి ఎందుకు, తాను ఎన్నుకున్న ప్రజలు. హల్లెలూయా. ఎంతమంది దేవుడి చేత ఎన్నుకోబడ్డారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తానే స్వయంగా, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, నన్ ఆఫ్ us are here by chance, every one of us are here by choice of God. హల్లెలూయా. దేవుడు ఆకర్షించుకుంటే తప్ప మనం గేట్ లోకి వస్తాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆకర్షించుకోకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఇక్కడికి రాలేవు. ప్రైజ్ ద లార్డ్. అవునంటారా? అవునా కాదా? నా భాష మీకు అర్థమవుతుందండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భుక్తికో వాక్యం చెప్పాను. దేవుడి యొక్క అభిషేకం, దేవుడు ఏం చెప్పమంటే అది చెప్తా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన తాను ఎన్నుకున్న ప్రజలను పరిత్యజించాడు అంటే వదిలిపెట్టాడు. నా యొక్క ప్రశ్న ఈరోజు మీ అందరికి ఏంటంటే, నేను ఎన్నుకోబడిన గుంపులో ఉన్నానా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు అంటున్నాడు, నీ వంటి దేవుడు ఎక్కడున్నాడయ్యా? నీలాగా క్షమించేవాడు, నీలాగా ప్రేమించేవాడు, నీలాంటి దేవుడు ఎక్కడున్నాడు? వాక్యం పలుకుతుంది, ఆయన ఎప్పుడూ కూడా క్షమిస్తాడు. ఎదురు తిరిగి వెళ్ళిపోయిన ప్రజలు, నిందించి వెళ్ళిపోయిన ప్రజలు, యేసయ్యని నామ మాత్రముగా స్వీకరించి తర్వాత వెళ్ళిపోయిన ప్రజలు, వాళ్ళందరి కోసం ఆయన ఎల్లవేళ తన రెక్కలు చాచి ఎదురు చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలా క్షమించేవాడు మరొక దేవుడు లేడు ప్రియ బిడ్డలారా. హల్లెలూయా. మన దేవుడు మానవ నిర్మితమైన దేవుళ్ళు కాదు. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఏ విధంగా క్షమిస్తాడు? ఏ విధంగా మన్నిస్తాడు? ఎలా ఆయన మనం చూసుకుంటాడు? ఈరోజు ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వేదాలలో కానీ, ఏ మత గ్రంథాలలో కానీ నీ కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడు లేడు. లూకా సువార్తలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు శిలువ పైన వేలాడినప్పుడు మొట్టమొదటి మాట ఆయన పలుకుతున్నాడు, తండ్రి ఏమన్నాడు? వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాపం చేయటం ప్రమాదం కాదండి. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్, నథింగ్ ఈజ్ యాక్సిడెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్సిడెంట్. ఏదో ప్రమాదకంగా అనుకోకుండా జరిగిందని క్రైస్తవుల జీవితాల్లో ఉండదండి. ఎందుకంటే తాను ఎన్నుకున్న ప్రజలకు తాను చెప్పకుండా ఏది కూడా ఆయన చెయ్యడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు, ఆయన మన్నించే దేవుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 15 verse 11. యావే దైవములలో నిన్ను పోలిన వాడెవడు? దైవములలో నిన్ను పోలిన వాడెవడు? హల్లెలూయా. చాలా సార్లు ఈ లోక పద్ధతులు కొన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ నిర్గమకాండంలో, దేవా మనుషులలో కాదు దేవుళ్ళలోనే, అన్ని దేవుళ్ళలోనే నీతో పోల్చదగిన వాడు ఎవరై ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విధంగా యేసుని ఎంత వరకు మనం స్వీకరించామో మనం తెలుసుకోవాలి. మన ప్రేమ స్వార్థ ప్రేమ అయి ఉన్నదా?
లేదా మన ప్రేమ తాత్కాలికమైన ప్రేమ అయినదా, లేదా మన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అయినదా? హల్లెలూయా. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినప్పుడు మనం శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించగలుగుతున్నామా? హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పగలరు, ఏమి ఇచ్చినా దేవా నీకు వందనాలే. హల్లెలూయా. నువ్వు ఏది ఇచ్చినా సరే నీకు వందనాలే చెప్తామా? చేతులు పైకెత్తండి, చేతులు దించండి. ఏమి ఇవ్వకపోయినా దేవానికి స్తోత్రాలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇచ్చినా నీకు వందనాలే. నేను అనుకున్నది, ఇక్కడికి వచ్చాను, నేను అనుకుంది నాకు జరగాలి. ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను నీతో ఉంటానని ఎంతమంది అంటారండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీతో పోల్చదగిన వాడు ఎవరై ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. నా జీవిత అనుభవంతో నేను చెప్తున్నానండి, ఏది మన జీవితంలో దేవుడు చేసినా అది మన మంచికే చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన పాముని అడుగుతుంటే పాముని వాడు చేపనే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చదవయ్యా. నీవలే పరిశుద్ధుడై తేజరిల్లు వాడెవడు? నీవలే పరిశుద్ధుడై తేజరిల్లు వాడెవడై ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పాప పరిహారార్థం సిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు? నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య? నీవేగా మా విమోచకుడు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారు? నీవేగా మా విమోచకుడు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? చేతులు ఉన్నవారు చెప్పండి కొడతారా? పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్గమకాండ 15:11 పలుకుతుంది, నీలాంటి పరిశుద్ధ దేవుడు ఎవరున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ హూ ఇస్ యువర్ జీసస్. మనం టెంపరీగా ఇదంత శారీరక స్వస్థత, ఆర్థిక పరిస్థితిలో ఎదుగుదల, ఇవన్నీ కూడా టెంపరీ రిలీఫ్స్ మాత్రమే. అవి పర్మనెంట్గా మనం శాశ్వతంగా మనం కోరుకోవాల్సింది నిత్య మోక్షం, నిత్య విమోచన. ఆమెన్. హల్లెలూయా. శాశ్వతంగా మనం పరలోకంలో ఉండాలి, శాశ్వతంగా మనం విడుదలకు కావాలి. మన తాత్కాలిక ఉపశమనాలను చూడడానికి మనం టెంపరీ వాళ్ళం కాదండి. వి ఆర్ పర్చేస్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు ప్రభుని మనం సొంతంగా స్వీకరిస్తే ఆయన ఏమంటున్నాడంటే, నీలాంటి పరిశుద్ధ దేవుడు ఎవరున్నాడు? తర్వాత చదవమ్మా. నీవలే మహాకార్యములు చేయవాడెవడు? ఆయన ఏం కార్యాలు చేస్తాడు? యేసు ప్రభు ఏం కార్యాలు చేస్తాడు కదా? చాలా సందర్భాల్లో మనం చూసి ఒక వ్యక్తిని చూస్తాము, ఎవరు కూడా ఈయన మార్చలేరండి. అంటామా లేదా? అంటామండి. మొండికేసిన వ్యక్తి, ఆ బలహీనతలో కొట్టుకుపోతున్న వ్యక్తి, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని కౌన్సిలింగ్ పోయినా, ఎన్ని రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకుపోయినా, ఎంతగా చేసినా అబ్బా ఇంక ఈ మనిషి మారడండి.
ఒక దానికి మనం వచ్చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. మహాకార్యములు చేయవాడై ఉన్నాడు. మీలో చాలామందికి తెలుసో తెలీదో ఒక సహోదరి ఉన్నారు, ఆమె పేరు గుల్షన్ ఎస్తేర్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహోదరి పాకిస్తాన్ దేశంలో జర్మనీ పుట్టారు. ఆమె పుట్టుకతోనే పోలియోతో పుట్టారు. పోలియోతో పుట్టినప్పుడు చాలా రిచ్ వాళ్ళు, చాలా ధనవంతులు. 5 అన్నదమ్ముల మధ్యలో ఈమె ఒక్కటే అమ్మాయి. ఆ తండ్రి చాలా ధనవంతుడు. చూపించని డాక్టర్ లేడు, వెళ్ళని వైద్యుడు లేడు. అక్కడ ఆ దేశం అంతా కూడా వాళ్ళు చాలా చాలా ఖర్చు పెట్టారు, చాలా తిరిగారు. ఆఖరిగా ఒకళ్ళు చెప్పారు, ఏం చెప్తారంటే, ఇదిగో యూకేలో లండన్లో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుందంటే ఆయన ఏం చేశాడంటే ఆ డాక్టర్ దగ్గర కోసమని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఆ దేశం పాకిస్తాన్ దేశం నుంచి ఆ యూకేకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి హోటల్లో దిగి ఆ డాక్టర్ని వెళ్ళాడు. అన్ని టెస్టులన్నీ అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, నో యూస్ సార్, ఏం లాభం లేదు, కేవలం మీ దేవుడు మాత్రమే చేయగలడు. ఆ కూతురు అంటే పంచ ప్రాణాలు తండ్రికి. ఆ కూతురు చాలా అందంగా ఉంటుంది, కానీ కాలు చెయ్యి లేదు, పడిపోయింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని అలా చూస్తూ దిగులు పడి 22 సంవత్సరాలు పెంచుకున్నాడు. 22వ సంవత్సరంలో యూకేకి తీసుకొని వస్తే ఆ డాక్టర్లు కూడా చేతులు పైకెత్తేశారు. ఈమెకి ఆపరేషన్కి కానీ ట్రీట్మెంట్కి కానీ ఈమె శరీరం సహకరించడం లేదని చెప్పారు. ఆ సమయంలో ఆ హోటల్లోనే ఆ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కూతురు మీద దిగులతో చనిపోయాడు. తండ్రి కోల్పోయింది, ఒళ్ళు సహకరించడం లేదు. సేవకులు, సర్వెంట్స్, పని మనుషులు ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఆ దేశంలో వేశారు. రోజు ఒకటే పని ఆమెకి. పొద్దున్నే వస్తారు, పని మనుషులు వస్తారు, స్నానం చేపిస్తారు, ముఖం కడుగుతారు, టిఫిన్ పెడతారు, తర్వాత ఒక చైర్ వేసి ఒక టేబుల్ వేసి కూర్చోబెడతారు. వాళ్ళ పరిశుద్ధ గ్రంథమైన ఖురాన్ని చదవాలి ఆమె. అలా ఒకరోజు చదువుతుంది. ప్రియ బిడ్డలారా, చదువుతున్న సమయంలో ఒక పేజీలో ఇలా చూశారు, నీకు స్వస్థత కావాలా, నీకు స్వస్థత కావాలా? అయితే మరియ తల్లి కుమారుడైన యేసు క్రీస్తుకి ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్వస్థత కావాలా? అయితే యేసయ్యకు ప్రార్థన చేసుకొని. ఎక్కడ చదువుతుందండి? గట్టిగా చెప్తారా? ఎక్కడ చదువుతుంది? గట్టిగా చెప్తారా? ఎక్కడ చదువుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ఎంత మందికి తెలుసు యేసు ప్రభు మనం విడుదల చేయగలడని, ఆయనతో సమానం ఎవరు లేడని. ఏ గ్రంథాలలో కానీ, ఏ మత గ్రంథాలలో కానీ పాపమే సోకని దేవుడు ఎవరున్నాడంటే అది యేసు ప్రభు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయనని అంత పెద్ద దేవుడిని తీసుకొచ్చి కిందకి పెట్టి వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు. he need not be to compare to with anyone in the world. హల్లెలూయా. యేసు ప్రభుని స్వీకరించి యేసు ప్రభు కోసం నిలబడడానికి ధైర్యం ఉండాలి ప్రియ బిడ్డలారా. హల్లెలూయా. No matter they will kill you, but remember, no one can touch your soul. Hallelujah. నీ ఆత్మ రక్షించేది నిత్య మోక్షం, నిత్య విమోచన మాత్రమే నీకు నాకు కావాలి. చిన్న తాత్కాలిక ఉపశమనం కాదు. ఖచ్చితంగా ప్రియ బిడ్డలారా, ఇంతమంది కలిసి యేసయ్యను స్తుతించి ఆరాధిస్తుంటే మీరు గేట్ నుంచి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో ఆయన పంపించాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడై ఉన్నాడు. తల నుండి అరికాల వరకు నీకు ఏ నొప్పున్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను బట్టి దేవుడు నీకు స్వస్థతని విడుదలనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చదువుతుంది, ఇదిగో నీకు స్వస్థత కావాలంటే మరియ తల్లి కుమారుడైన యేసు ప్రభుకి ప్రార్థన చేసుకో. అంతే. ఆమె ఆ పుస్తకం పక్కకు పెట్టింది. యేసయ్యా నువ్వెవరో నాకు తెలియదు. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి యేసయ్య తెలియదు? చేతుల పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా యేసయ్య తెలియని వాళ్ళు ఉంటారా? పాపం ఆమెకు తెలియదండి. తెలిసినా తెలియనట్టు ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. మా అమ్మగారు చెప్తుంటారు, నిద్రపోయే వాళ్ళని లేపటం ఈజీ అంట, నిద్రలో ఉన్న వాళ్ళని లేపటం ఈజీ అంట, కానీ నిద్రపోతూ ఉన్నట్టు నటించిన వాళ్ళని చాలా కష్టం అంట. యేసయ్య తెలియదు అంటే వాళ్ళకి యేసు గురించి చెప్పడం చాలా ఈజీ. యేసయ్య తెలిసినట్టు నటించిన వాళ్ళకి యేసు ప్రభు సరిగ్గా కనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టేక్ జీసస్ సీరియస్లీ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ప్రభు రాకడ త్వరగా ఉంది. ఆమె చెప్తుంది, యేసయ్య
నువ్వెవరో నాకు తెలియదు, నా మత గ్రంథంలో నేను చూస్తున్నా, అందులో ఏమని చూస్తున్నానంటే నీకు ప్రార్థన చేయాలి. అండ్ షీ రోట్ ఇన్ అ బుక్ అండ్ షీ సేస్ 40 days షీ ప్రేడ్ లైక్ దట్. 40 రోజులు తనకు తెలియని దేవుడు అయిన యేసయ్యకు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు యేసయ్య తన 11 మంది శిష్యులతో ఆమె బెడ్రూమ్లోకి వచ్చాడు. చెప్పండి కొడదాం హల్లెలూయా, హల్లెలూయా. అండ్ లోపలికి వచ్చి ఆమె చెయ్యిని, ఆమె కాలుని తాకి, ఆమె చెయ్యిని, ఆమె కాలుని తాకి స్వస్థపరిచాని వెళ్ళిపోయినప్పుడు ఈమె గంతులేస్తుంది, మంచం ఎక్కి గంతులేస్తుంది. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, యేసయ్య నా జీవితంలో చేసిన దాని గురించి ఎంతమందికి మనం సాక్ష్యం చెప్పాం. హల్లెలూయా. ఎంతమందికి చెప్పాం. ఆమె గంతులేస్తుంది, ఆమె మంచం ఎక్కి డాన్స్ వేస్తుంది, అరుస్తుంది. ఐఎమ్ హీల్డ్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు నా గదిలోకి వచ్చి నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు నా దగ్గరికి వచ్చాడు. ప్రియ బిడ్డలారా, యేసయ్యని దాచిపెట్టుకుంటే పరలోకంలో దేవుడు నిన్ను ఎంటర్ కానివాడు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ రికగ్నైజ్ మీ, introduce me in front of others, I will not introduce you in front of my father, says the Bible. Hallelujah. నువ్వు ఇతరుల ఎదుట నన్ను గుర్తించకపోతే నేను తండ్రి ఎదుట నిన్ను ఇంట్రడ్యూస్ చేయనని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. హౌ డు యు షో జీసస్ క్రైస్ట్ టు అదర్స్? యేసుని ఏ విధంగా చూపిస్తున్నాం? ప్లీజ్, యేసయ్య వస్తే తలనొప్పి పోతే, కడుపు నొప్పి పోతే, పెళ్ళవుతుంది, బిడ్డలు పుడతారు, ఉద్యోగాలు వస్తాయని మాత్రం ఇంట్రడ్యూస్ చేయకండి ప్లీజ్. అది మాత్రం చెయ్యొద్దు. నా యేసయ్య దగ్గరికి నీకు వస్తే నీకు నిత్య జీవం వస్తుంది. ఆమేన్. అని మాత్రమే పరిచయం చేయండి, అని మాత్రమే. ఎందుకంటే యేసయ్య నిజమైన దేవుడు. నాట్ ఓన్లీ ఎ గాడ్ హూ హీలెత్ అవర్ వూండ్స్, బట్ ఆల్సో ఎ గాడ్ హూ గివ్స్ us the eternal life. హల్లెలూయా. మనకొక జీవితం ఉందండి. ఈ కట్టే ఖాళీ, ఈ మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకొక జీవితం ఉంది. ప్రియ బిడ్డలారా, హల్లెలూయా. ఆమె ఎగురుతుంది, డాన్స్ వేస్తుంది. అంతలోపల 5 అన్నలు వచ్చారండి. అన్నలు వచ్చేసి చూస్తున్నారు. 22 సంవత్సరాలు చెల్లెల్ని అలా మంచం మీద పడుంటం చూశారు. వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, దిగులతో చనిపోయింది. ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ బాధతో ఉన్నారు. ఒక్కసారి ఆనందం, చెల్లెలు అక్కడ డ్యాన్స్ వేస్తుంటే, ఎగురుతుంటే ఆనందం. కానీ ఆమె ఏం చెప్తుంది? ఆమె ఏమని చెప్తుంది? యేసయ్యా నన్ను స్వస్థపరిచాడు. చెప్పండి, ఏం చెప్పింది? నా యేసయ్యా నన్ను స్వస్థపరిచాడు అని చెప్తుంటే ఆమె నోరు గట్టిగా మూసేసి చెప్తున్నాడు, నువ్వు యేసయ్యని చెప్పబాకు, స్వస్థత ఓకే, యేసయ్యని చెప్పవద్దు. ఈ లోకంలోని మనుషులు, ఈ లోకస్తులు, అపవాది లేదా సాతాండు, నువ్వు యేసు మాట పలకకుండా నీ నోరు గొంతు నొక్కి వేస్తారు. జాగ్రత్త. హల్లెలూయా. ఇఫ్ యు రియల్లీ నో హూ ఇస్ యువర్ గాడ్, అయ్యా నీలాంటి పరిశుద్ధుడు దేవుడు, నీలాగా క్షమించే దేవుడు ఎవరు, నీలాగా మహాకార్యాలు చేయవాడు ఎవరు? ఆమె మహాకార్యం చూసింది. తన జీవితంలో 22 సంవత్సరాలు మంచం మీద అలాగే పడుంది. నాన్న చనిపోయాడు కళ్ళ ముందు, అమ్మ లేదు, అన్నలంతా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఒంటరిగా గదిలో కూర్చొని పని మనుషులు పెడితే తిని ఆ పుస్తకం చదువుతూ ఉంటే హఠాత్తుగా ఒక మహాకార్యం ఆమె జీవితంలో జరిగింది. వెంటనే అరుస్తుంది. ప్రియ బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఈ రోజున ఒక మహాకార్యం జరుగుతుంది. ఆమెన్. యు విల్ సీ ఎ వండర్ఫుల్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? నోరు మీద ఉన్న వాళ్ళ అన్న చేతులు తీసేసి, మీరు ఎవ్వరూ నన్ను ఆపలేరు, 22 సంవత్సరాలు ఈ పుస్తకం చదువుతూ గడిపాను నేను, కానీ ఏ దేవుడు నన్ను ఏం చేయలేడు. నిజమైన దేవుడికి మొరపెట్టిన నువ్వు కేవలం ఒక 40 రోజుల్లోనే నా యేసయ్య నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఆమె సాక్ష్యంగా ఉండి బియాండ్ ది కర్టన్ అని ఒక చక్కటి పుస్తకం ఆమె రాసి ఈరోజు దేవుడు బిడ్డగా ఉన్నారు. చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పలు వేదాలలో, మత గ్రంథాలలో పాపమే సోకని
పరిశుద్ధుడే పాప పరిహారార్థం శిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మా విమోచకుడు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మా విమోచకుడు. చెప్పండి చెప్తామా? నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఆయన పేరు నామాన్. వి సీ కింగ్ నామాన్ ఇన్ ది 2 Kings chapter 5. This king of Syria had a disease called leprosy. కుష్ఠ రోగంతో ఈ సిరియా రాజు నామాను కుష్ఠ రోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం వచ్చిన తర్వాత మనందరికి తెలుసు, ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఆయన తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు మొదటిగా ఆయన బెట్టు చేశాడు. నేను వెళ్ళను అన్నాడు. ఒక పని మనిషి చెప్తే నేను వెళ్ళేదేంటి అన్నాడు. ప్రియ బిడ్డలారా, ఆయన కార్యాలు చాలా మహనీయంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కార్యం చేసిన తర్వాత మనం కూడా మహిమకరంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. పాత నిరుపయోగమైన జీవితం నుండి, పాత జీవిత చరిత్ర నుండి మనం శాశ్వతంగా కొన్నాడు యేసుప్రభు తన రక్తంతో. హల్లెలూయా. when we are really purchased by the blood of Jesus Christ, when we experience the real cleansing power of the precious blood of Jesus Christ, we need to live a glorious life. Amen. ఒక మహిమకరమైన జీవితం చూడు. If a Christian is found in a bar shop, Jesus is put down. If a Christian is found in an act of committing adultery, Jesus Christ is put down. Hallelujah. పెళ్ళిళ్ళు చూస్తున్నాం, పొద్దునేమో పూజ, సాయంత్రమేమో బాటిల్. If a Christian is found in a drinking, Jesus Christ is put down. పోయినసారి నేను వచ్చినప్పుడు చెప్పాను, బ్రెడ్తో పాటు బాటిల్ తీసుకుంటే యేసుప్రభు పడిపోతాడు. హల్లెలూయా. ఈ నామాన్ జీవితం చూద్దాం. నామానికి యేసయ్య శక్తి తెలియదు, దేవాది దేవుడి యొక్క శక్తి, యెహోవా దేవుడి యొక్క శక్తి తెలీదు. అయినప్పటికీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సేవకుడు చెప్పినట్టుగా 7 సార్లు మునిగాడు, లేచాడు. ఇమ్మీడియట్లీ వాట్ హ్యాపెన్ టు హిస్ లైఫ్? ఏం జరిగింది? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక ఏమంటారంటే ఒక ఎక్స్పీరియన్స్కి వచ్చాడు, ఒక నిర్ణయానికి వచ్చాడు, ఒక డెసిషన్కి వచ్చాడు, ఒక విధంగా కన్విక్ట్ అయిపోయాడు. ఏమయ్యాడో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అంతట నామాను తన పరిచయముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు. హల్లెలూయా. నామాను దేవుడిని వెతికాడా? దేవుడే నామాన్ని వెతికాడా? హల్లెలూయా. నేను వెతకాకున్నా నాకు దొరికితివి, ప్రేమించాకున్నా నన్ను ప్రేమించితివి. నేను వెతకాకున్నా నాకు దొరికేదది, ప్రేమించాకున్నా నన్ను ప్రేమించితివి. పలుగాయాలు చేసి తరచూ రేపితివి. నన్ను ఎంతో సహించి నీవు క్షమించితివి. పలుగాయాల జయగల దేవుడేడి, మంచి కాపరివి, నీలా చాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా మంచి కాపరి. నేను వెతకలేదు, అయినా కూడా నా కోసం వెతికిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దారి తప్పి వెళ్ళిపోతుంటే నన్ను బాగా పట్టుకొని వచ్చిన దేవుడై ఉన్నాడు. నామాన్ చెప్తున్నాడు, ఇజ్రాయేలులోనే నీలాంటి దేవుడిని కొలిచే దేవుడు లేడు. హల్లెలూయా. అంతటితో ఆపలే. 17వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. 17వ వచనం.
నామాను ఆ. నీవు నా కానుకను అంగీకరింపవైతివి. ఆ. ఇచ్చట నుండి ఇప్పటి నుండి 2 కంచర గాడిదలు ఆ. మోయునంత మట్టినైనా ఆ. మా దేశమునకు కొనిపోనివ్వవా? ఆ. నేటి నుండి నేను ప్రభువునకు తప్ప మరి ఏ అన్య దేవునికి బలులు మరి గాని ఏ అన్య దేవుడికి నేను మొక్కను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అన్య దేవుడికి మొక్కుతున్నారు? చేతులు పైకెత్తాలి. అన్య దైవములు అంటే ఎవరు? హల్లెలూయా. ఎంతమంది కోపం ఉందంటే చేతుల పైకి ఎత్తండి. ఎంతమందితో మాట్లాడుకోరు? పోనీ ఒక చిన్న ఎంతమంది నేను అనుకున్నదే దేవుడు చెయ్యాలి అనుకుంటారు? చేతుల పైకి. ఇవన్నీ అన్య దైవాలు. అన్య దైవములు ఎవరు తెలుసా? సెయింట్ ఆంథోనీ చర్చ్ మెట్టుకుడకి ఈరోజు రాకుండా ఇంట్లోనే కూర్చున్న వాళ్ళు అన్యులు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళతో నీ డీలింగ్ నువ్వు అన్య దేవుళ్ళలాగా ఉంటావా లేదా నిజమైన దేవుళ్ళలాగా ఉంటావా? హల్లెలూయా. నేను వెతకకున్నా నాకు దొరికితివి, ప్రేమించకుండా చవడగొట్టు. నన్ను ప్రేమించితివి, నేను వెతకకున్నా నాకు దొరికితివి, నాకు దొరికేదవి. ప్రేమించకుండా నన్ను ప్రేమించితివి, బలుగాయాలు చేసి తరచుతివి. నన్ను ఎంతో సహించి నీవు క్షమించితివి. నీలా జాలిగల ప్రేమగల దేవుడెడి. నీవేగా మంచి దేవుడవు, నీకు నిజంగా దేవుడు ప్రేమ ఉంటే గట్టిగా చెప్పగలుగుతూ ప్రేమగల దేవుడెడి. నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై. ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నామను చాలా చెప్తున్నాడు. ఇది మొదలుకొని when he has experienced real love of Jesus Christ, తర్వాత ఆయన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు, తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలియదు. అయినప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఆ నిర్ణయం కంటే నేటి నుండి నేను అన్య దేవులకు బలులు కానీ తర్వాత దహన బలులు కానీ సమర్పించను. హల్లెలూయా హల్లెలూయా. అన్య దైవంలో నేను మొక్కను, అన్య ఆచారాలకి నేను వెళ్ళను. శుక్రవారాలు, మంగళవారాలు, శనివారాలు నేను చూడను. హల్లెలూయా. మంచి రోజు చెడ్డు రోజు క్యాలెండర్ నా ఇంట్లోనే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక నిర్ణయానికి నామాన్ వచ్చాడు. అప్పటి వరకు నామాన్ వాజ్ డిఫరెంట్ పర్సన్. అసలు దగ్గరికి రావటానికే ఇష్టపడలేదు. తర్వాత సేవకుడు వచ్చి అతను పలకరించలేకపోయేసరికి ఈగో ఫీలింగ్ వచ్చేసింది. వెనుకకి వెళ్ళిపోవాలనుకున్నాడు. నేను రాజునై ఉండి నేను గుర్రాలు వేసుకొని వస్తే ఈ మనిషి ఏంటి కనీసం చూడటానికి రావట్లేదని ఫీలింగ్ ఇచ్చుకున్నాడు. తర్వాత సరే ఏదో ఒక మాట విని మునుగుదాంలే అనుకున్నాడు. జోర్దాన్ నదిలో మునిగాడు. చూశాడు శరీరం అప్పటి వరకు కుష్ఠరోగం అంటే ఏంటండి అంటరాని. జీసస్ క్రైస్ట్ నీ కోసం ఏం చేసావో తెలుసా? నువ్వు పాప కూపంలో పడిపోయి పరలోకానికి అంటు రోగంగా ఉండిపోతే, అన్టచబుల్గా ఉంటే, నువ్వు పూర్తిగా వెలివేయబడితే ఆ వెళ్ళిపోయేబడే తనాన్ని తన మీద వేసుకొని ఆయనని తీసుకుని ఆఖరిగా చదువు 107వ కీర్తన 20వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, విందాం. ఆయన మన కోసం ఏం చేశాడో. 107వ కీర్తన 20వ వచనం. తన ఆజ్ఞతో వారి రోగములను కుదిర్చి, వాళ్ళ రోగములను కుదిర్చి సమాధి నుండి వారిని రక్షించాడు. ఎక్కడి నుంచి రక్షించాడండి? సమాధి నుండి ఆయన రక్షించాడు. చెప్పలు కొడతాం. అందుకే మీకు అంటున్నాడు, నీ వంటి దేవుడు లేనే లేడు. నువ్వు సమాధి నుంచి నన్ను లేవనెత్తావు, మృత్యువు నుంచి నన్ను లేవనెత్తావు. అంటే మనం ఎవరైనా చచ్చిపోనని చెప్పట్లేదండి నేను. మనం చనిపోయినా కూడా మనం తిరిగి పునరుత్థానమయ్యే శక్తిని యేసయ్య నీకు ఇచ్చాడు. హల్లెలూయా. We will be resurrected again in the second coming of Christ. Amen.
హల్లెలూయా. అంతటి గొప్ప దేవుడు నీకు నాకు అయినాడు. ఆయన కోపపడడు. ఆయన విసిగిస్తామని యెషయా గ్రంథం 43 అధ్యాయం 21 నుంచి 23 మనం చదివినట్లయితే, నేను నిన్ను ఎప్పుడు కోపపడలా, నిన్నెప్పుడు నేను వదిలేయలా, నిన్ను చూసి నేను అలసిపోలేదు, నిన్ను ఎప్పుడు కూడా నేను ప్రేమించాను. నీవే నా మీద కోపపడ్డావు, నీవే నన్ను విసుక్కున్నావు, నీవే నన్ను వదిలిపెట్టావు, నీవే అలసిపోయావు. కొంతమంది అంటారు ఎన్ని వారాలు రావాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని వారాలు వచ్చావో కాదు, ఎంత ప్రేమగా వచ్చావో ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా ఆయన అంగీకరించుకున్నావో ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వంటి దేవుడు మరొకడు లేడు. ఆయన ఈరోజు నువ్వు అంగీకరించుకుంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో పూజించి లోకం అనుసరించినట్టుగా కాదు, హీఈస్ మై పర్సనల్ సేవియర్. హల్లెలూయా. నా వ్యక్తిగత రక్షకుడు ఆయన ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. షల్ వి ఆల్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సందర్భం అందరం కూడా లేచి నిలబడి ఆ దేవాది దేవుడి వైపు చూస్తూ మన జీవితాన్ని సమర్పించుకొని ప్రభుకి మన జీవితాన్ని ఇద్దాం. ఈ రోజున పూర్తిగా ప్రభా నీలా క్షమించే దేవుడు లేడు, నీలా ప్రేమించని దేవుడు లేడు ప్రభా. ప్రతి దగ్గర కల్తీ ప్రేమని కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి దేవాది దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యానికి గాను మహాకార్యములు చేయగల సమర్థవంతుడై ఉన్నాడు. నీకు ఆనందమించి దేవుడు అయ్యున్నాడు. నీవు తరచు ఆయన కోపం చేసి, తరచు ఆయనకి కోపాన్ని రేపిన, ఎంతో సహించి నిన్ను మన్నించిన దేవుడు అయ్యున్నాడు. ఆ దేవుడు చెంతకు నువ్వు వచ్చి ఉన్నావు. చేతులు పైకెత్తి సర్వాన్ని సమర్పించుకో. ఆయన నిజంగా నువ్వు పరిశుద్ధ దేవుడు అని అనుకుంటున్నావా? నిజముగా ఆయనతోటి వేరే వాళ్ళతోటి పోల్చకుండా ఉన్నావా? మీకు అంటున్నాడు, నీతో పోల్చదగిన దేవుడు ఎవరై ఉన్నాడు? 2 చేతులు పైకెత్తి అలాంటి వ్యక్తిత్వం ఒక క్రైస్తవుడిగా నీకు నాకు కావాలని. యేసయ్యా, అవును ప్రభా, నీ వంటి దేవుడు లేడు ప్రభా. నన్ను సహించి, నన్ను మన్నించి, జీవితకాలమంతా సాతాను క్రియలు, మృత్యువుని నశింపచేసి ప్రభా సాతాను నుండి నన్ను విమోచించిన దేవా, సరి అయిన వెల చెల్లించి నా కోసం వచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. మమ్మల్ని అందరూ ఆశీర్వదించి దీవించండి. నీవు మా పట్ల చూపించిన ప్రేమ మేము కలకాలం ఉంచుకునేటట్టుగా, మా జీవిత కాలం అంతా ఉంచుకునేటట్టుగా, మాతోనే అది నలిగిపోకుండా, సమసిపోకుండా మా తరతరములకు కూడా పంచే బిడ్డలుగా ప్రభా దీవించండి. అపవాది క్రియలు యేసు నామములో లయమైపోవునుగాక. మా జీవితాలు నీ ఆధీనంలో ఉండునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.